బీఆర్ఎస్ ఎల్పీ నేతగా పద్మరావును పెట్టండి, ఉద్యమకారుడిగా ఆయనే కరెక్ట్, అప్పుడే ఆ హోదాకు న్యాయం. కేసీఆర్ పాపాల బైరాడు, గులాబీ పార్టీపై సీఎం రేవంత్ ఫైరు. కృష్ణా జలాలపై తీర్మానంపై చర్చలో భాగంగా ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మరావుకు బాధ్యత ఇవ్వండి, ఆయన నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని సీఎం అన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణానది జలాలు కేఆర్ఎంబీపై చర్చ రసవత్తరంగా సాగింది. ఈ క్రమంలో సీఎం ప్రసంగిస్తూ కేసీఆర్ కుర్చీ మొన్న నేను చూసినప్పుడు ఖాళీగా ఉంది, ఈ రోజు అందులో పెద్దలు పద్మరావు కూర్చున్నారు, వారికి ఎంపీగా బాధ్యత ఇస్తే వారన్నా నెరవేరుస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం పద్మరావు కొట్లాడేవారు, అలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారట. వాస్తవంగా పెట్టాలి, పెడితే తప్పేమన్నది. ఆ కడియన్ శ్రేయర్కి ఇస్తారు అదే అంటారు, ఎందుకు ఆ తెలంగాణ దూరంలో అవసరమా? బీఆర్ఎస్ ఎల్పీ నేతగా పద్మరావును పెట్టండి, ఉద్యమకారుడిగా ఆయనే కరెక్ట్, అప్పుడే ఆ హోదాకు న్యాయం. కేసీఆర్ పాపాల బైరాడు, గులాబీ పార్టీపై సీఎం రేవంత్ ఫైరు. కృష్ణా జలాలపై తీర్మానంపై చర్చలో భాగంగా ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మరావుకు బాధ్యత ఇవ్వండి, ఆయన నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని సీఎం అన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణానది జలాలు కేఆర్ఎంబీపై చర్చ రసవత్తరంగా సాగింది. ఈ క్రమంలో సీఎం ప్రసంగిస్తూ కేసీఆర్ కుర్చీ మొన్న నేను చూసినప్పుడు ఖాళీగా ఉంది, ఈ రోజు అందులో పెద్దలు పద్మరావు కూర్చున్నారు, వారికి ఎంపీగా బాధ్యత ఇస్తే వారన్నా నెరవేరుస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం పద్మరావు కొట్లాడేవారు, అలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారట. వాస్తవంగా పెట్టాలి, పెడితే తప్పేమన్నది. ఆ కడియన్ శ్రేయర్కి ఇస్తారు అదే అంటారు, ఎందుకు ఆ తెలంగాణ దూరంలో అవసరమా?